అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. ఈ ప్రార్థనా కూడికల్లో ఆ అంశాలు ఎందుకు చేస్తున్నాం అంటే, ఎటువంటి ఉపద్రవాన్నైనా సరే తప్పించడానికి శక్తివంతుడు మన దేవుడు. ఆయన ముందుగానే మనకి ఆలోచన చెప్తాడు. స్తోత్రం. ఆయన ఆ ప్రమాదంలోంచి తప్పుకునేదానికి, బయటపడేదానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాదు, ఎక్కడైతే అధికంగా ప్రార్థనా ధూపం వేయబడుతుందో ఆ ప్రార్థనా ధూపం వేయబడిన చోట దురాత్మ శక్తులు పనిచేయలేవు, దురాత్మ శక్తులు దాడి చేయలేవు. అందుకని మీరు ప్రార్థనలో పెనుగులాడాలి, వాటిలో నుండి జయం పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం జయం పొందాలి ప్రార్థనలో. ఆ ప్రార్థనా శక్తి ద్వారా అపవాది యొక్క కోటను కోల్చాలి. అపవాది యొక్క తంత్రాలను మనం ఎదిరించి శక్తి కలిగిన వారిగా మనం నిలబడాలంటే గనక ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలను కూడా మనం ఏమనుకోవాలి తెలుసా, దీంట్లో ఎంత ప్రమాదం ఉందో ఏంటో మనకి తెలియదు.